హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా ఉండే మునక్కాయ ఇగురు అండి. ఇది మునక్కాయలు వచ్చే సీజన్ కదా, చాలా బాగా దొరుకుతున్నాయి. మునక్కాయ తినడం చాలా మంచిదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో మునగాకులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈరోజు ఈ మునక్కాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునక్కాయ వచ్చేసరికి మా గార్డెన్లోని అండి, మీకు చూపించాను కదా పోయినసారి, రెడ్ కలర్లో ఒకటి గ్రీన్ కలర్లో ఒకటి వచ్చిందని. సో నేను వాటిని తీసుకొని ఈ విధంగా పైన పీల్ తీసేసి శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే ఇగురు మన గ్రేవీకి తగ్గట్టుగా నేను అక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే దాంట్లోకి తాలింపు గింజలు వేసాను, ఆవాలు, మినపప్పు, అలానే జీలకర్ర అండి. ఫస్ట్ మనం తాలింపు వేగగానే ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు వేగాలండి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి. ఈ విధంగా 1 నిమిషం పాటు తాలింపు వేయించగానే మనము ఇప్పుడు దీనిలోకి మనము ఉల్లిపాయలండి, ఇందాక చెప్పాను కదా సన్నగా కట్ చేసుకోవాలి. మనము అలా సన్నగా కట్ చేస్తేనే ఇగురు అని అంటే ఆ ఉల్లిపాయ మెత్తబడి మనకి గ్రేవీ లాగా అన్నంలో చక్కగా మెల్ట్ అవుతుందండి. సో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఆ నూనెలో వేసేసుకొని మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తబడే వరకు మనము వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా మనం ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఉల్లిపాయలు తొందరగా వేగాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెము పసుపు, ఉప్పు యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి మనకి. అలానే 1 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. సాల్ట్ అనేది మళ్ళీ మనము కర్రీ లాస్ట్లో చూసుకొని ఒకవేళ తగ్గితే యాడ్ చేసుకుందాము. సో నేను ఇక్కడ కర్రీకి సరిపడా పసుపు వేసాను, అలానే 1.5 స్పూను ఉప్పు వేసేసి ఫస్ట్ ఈ పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు కలిసి బాగా కలిపేసుకొని మనము ఉల్లిపాయల్ని ఫస్ట్ మగ్గించుకోవాలండి. మనము ఒక 50% వరకు ఉల్లిపాయలు మగ్గేదాకా మనం ఈ విధంగానే కలుపుకుంటూ వాటిని వేయించుకోవాలి. ఎటువంటి మసాలాలు లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది. సో ఇట్లా ఉల్లిపాయలు ఒక 50% మనకి వేగినాయి అనుకోగానే మనము ఇందాక కడిగి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలండి. ఇవి నేను ఉడకబెట్టలేదు ములక్కాయని ఫస్ట్ టైం, ఇప్పుడు డైరెక్ట్గా వేసేసాను. సో ఈ విధంగా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే మనము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అలానే ములక్కాయలు కూడా 2 కలిసి మనకి వేగుతాయి. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయి మనకి. మూత పెట్టేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటే ఒక 5 నిమిషాల పాటు మనము మగ్గించాలి. చూసారా, ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోయినాయి, అంటే చాలా దగ్గరగా వచ్చేసింది మనకు. ఉల్లిపాయ అనేది వేగింది, అలానే ములక్కాయలు కూడా మెత్తబడ్డాయండి. ఒకసారి కలుపుకుందాము. చెప్పా కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ అనేది మాడుతుందండి, అలా మాడితే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది మనకి. సో అవి అన్నీ ఏం మాడిపోకుండా మనము స్లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా మూత పెట్టి వదిలేసినా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. సో అయిపోయిందండి, 5 మినిట్స్ తీసి చూస్తున్నాను. చూసారా, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందామండి. మన స్పైసీ తగ్గట్టుగా వేసుకుందాము. కొంచెం కారం తక్కువగా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి కర్రీ అనేది. అలానే ఇందాక ఉల్లిపాయ వరకే వేసాను కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను, ములక్కాయకి కూడా వేయాలి కదా.
అలానే సాల్ట్ కూడా వేసేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, ములక్కాయలోకి కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ ములక్కాయలకి దానికి పట్టేటట్టు బాగా కలిపేసేసుకొని కొంచెం వాటర్ పోద్దామండి. ఈ వాటర్ పోయటం వల్ల ములక్కాయ అనేది కూడా బాగా ఉడుకుతుంది మనకి. ఎక్కువ వాటర్ పోసేయకూడదు, ఇది కర్రీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో మనము కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఈ విధంగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేయాలి. దీంట్లో ఇంకా ఎటువంటి గ్రేవీ అంటే మనకి టమాటా ప్యూరీ కానీ ఎటువంటి మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఆ ఉల్లిపాయలతో వచ్చిన గ్రేవీయే మనకి రైస్లోకి కావాలంటే ఎక్కువ వాటర్ పోయకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి కూర అనేది చాలా దగ్గరగా మనము రెడీ చేసుకోవాలి. చూసారా, ముక్కలు చక్కగా ఉడికిపోయినాయండి, మంచి స్మెల్. ఆ ములక్కాయ స్మెల్ అంటే మనం ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి దాని ఒరిజినల్ ఫ్లేవర్ స్మెల్ అనేది బాగా వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లో గనక తింటే. చూసారా ఎంత సింపుల్గా తయారైపోయిందో మన ములక్కాయ ఇగురు అనేది. ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి ములక్కాయలు, మార్కెట్లో చాలా బాగా కనిపిస్తున్నాయి ములక్కాయలు అనేవి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.